నమస్కారం అండి. నిన్న ఇష్యూ అయితే జరిగింది గదా! చాలా పెద్ద ఇష్యూ అయితే జరిగింది. మరి అసలు నిన్న ఆ సందర్భంలో మీరున్నారా? మేము అక్కడ లేము గానీ, హ్మ్. ప్రజలు చెప్తుంటే విన్నాము. హ్మ్. కలెక్టర్ ఊరు బయట మీటింగ్ అరేంజ్ చేస్తే, హ్మ్. అక్కడ ఎందుకంటని అందరు ఇన్ని ఊళ్ళే జమ అయిండ్రంట. హ్మ్. అయిన తర్వాత ఇగ కలెక్టర్ రాలేదంటే ఊళ్ళోకొస్తే దాడి చేసిండు కలెక్టర్ పైన. హ్మ్. ప్రజాభిప్రాయ సేకరణ అన్నట్టని హ్మ్. కార్యక్రమం పెడితే, హ్మ్. అది కాకముందే దాడి జరిగింది. హ్మ్. ఫార్మా కంపెనీ వద్దంట అని హ్మ్. ప్రజలు కోరుకుంటున్నారు హ్మ్. అంతే. అంటే వాళ్ళు వచ్చిందయితే ప్రజా ఆ! ప్రజా సేకరణ కోసమే. ఆ! మరి అలాంటప్పుడు ముందే తెలియకుండా ఇలా గొడవ ఎందుకు జరిగిందంటారసల? ఇంతకుముందు ఒక రోజు వచ్చిండ్రు హ్మ్. ఇదే విధంగా. హ్మ్. వస్తే అది ఆ తండా దగ్గరనే గొడవయింది. ఆ రోజు క్యాన్సల్ అయింది. హ్మ్. మళ్ళా నిన్న అరేంజ్ చేస్తే హ్మ్. అది ఇగ మళ్ళా గడబడయింది ఇగ. హ్మ్. ప్రజలకు వద్దంటనే అనుకున్నారు. వద్దు. అంటే ఇప్పుడు అది రావటం వల్ల ఇక్కడ డెవలప్‌మెంట్ అయితే జరుగుతుంది. మీకు ఉపాధి అయితే కలుగుతుంది గదా! డెవలప్‌మెంట్ జరిగితే ఉపాధి కలుగుతది. హ్మ్. పొల్యూషన్ అయితే అన్న ప్రాబ్లమ్‌తోని హ్మ్. వద్దంటున్నారు అంతే. హ్మ్. ఇప్పుడు ఆ కంపెనీకైతే ఎంత భూమి కావాల్సొస్తుందంటున్నారు? అది భూమి మనకైతే తెలవదు గదా! కంపెనీ వేసే వరకే తెలుసు. హ్మ్. అదే మీ దగ్గర నుంచయితే ఎంత తీసుకోవాలనుకుంటున్నారు? అంటే భూమి పొలం పోయినోళ్ళకి తెలుసు ఎంతెంత ఉన్నది అనేది. మొత్తం హ్మ్. తెలవదు గదా! హ్మ్. భూమిలో ఎవరైతే పోతాయో వాళ్ళకి తెలుసు. హ్మ్. ఇక అంటే ఇక్కడ వాళ్ళకి ఎక్కువ పోతదా? లేకపోతే తండా వాళ్ళకి ఎక్కువ పోతుందా? అంటే తండాది ఉన్నది, ఊరిది ఉన్నది. హ్మ్. గవర్నమెంట్ భూమి గిన ఉన్నది. హ్మ్. గవర్నమెంట్ అంటే అప్పుడు అందరికి పంచిండ్రు గదా! హ్మ్. అది గిన ఉన్నది. హ్మ్. అయితే మీరైతే ముందుగానే ఆ భూమి ఉన్న వాళ్ళైతే ముందుగానే వెళ్లి రిక్వెస్ట్‌లు చేసుకోవటం అయితే జరిగింది. తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చారని చెప్పి అన్నారు. హ్మ్. అసలు ముందే మాట్లాడక ముందే ఇలా గొడవ జరిగింది. అవును. వాళ్ళలో అంటే ఇదేమన్నా కావాలని గొడవ చేశారా? లేకపోతే అంటే కొట్టడం ఇయన్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది? అది గొడవ అంటే ఆవేశం నుండి హ్మ్. ఇది చేసి మా భూములు పోతున్నాయంటే హ్మ్. భయాందోళనకు చెంది హ్మ్. ఇది చేసుకున్నారు అంతే. ఇప్పుడు చూసుకుంటే ఊరు మొత్తం అయితే అసలు జనాలు గూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడేమనుకుంటున్నారు జనాలు? ఇప్పుడు ఎవరితోని మాట్లాడితే ఏం ప్రాబ్లమ్ వస్తదంటని హ్మ్. ఎక్కడోళ్ళు అక్కడ కాముచుకున్నారు అంతే. హ్మ్. అసలెక్కడికెళ్ళిపోయారు జనాలంతా? పొలాలకెళ్ళిపోయిండ్రు. హ్మ్. మరి ఇలా భయపడుతూ ఎన్ని రోజులని ఉంటారు? అది ఇగ తెలవదు ఎన్ని రోజులనేది. హ్మ్. ప్రజలైతే ఇగ ఏ టైంలో ఏం జరుగుతదని బయటికి ఎవరు వస్తలేరు. సరే భయపడుతున్నారు బాగానే ఉంది. ఇప్పుడు తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు మరి ప్రజలు? ప్రజలు ఏం చేస్తారు? చేయనీకి ఏం చేయరు. ప్రజల చేతుల్లో ఏమున్నది? అంటే ఇప్పుడు సరే మీ ప్రజలు పక్కన పెట్టి మరి మీరేమనుకుంటున్నారు? అసలు అది వస్తే బావుంటుందనుకుంటున్నారా లేదా? వస్తే డెవలప్ అయితే గానీ పొల్యూషన్ ఎక్కువైతదంటని హ్మ్. ఆందోళన చెందుతున్నా అంతే. హ్మ్. ఇప్పుడు కొన్ని జాగాలు ఏసిండ్రు గదా! హ్మ్. అవన్నీ ఊళ్ళు వదిలిపోతున్నారంట. పోయి చూసొచ్చిండ్రు ఊరోళ్ళు గిన. హ్మ్. అది మాకు ప్రాబ్లమ్ అయితది ముందల ఫ్యూచర్‌ల. హ్మ్. లేకుంటేనే బాగుంటది. దాని బదులు వేరే కంపెనీలు ఏవన్నా ఐటీ కంపెనో అంటే మీరు ఏవైనా వేరే కంపెనీ అయితే ఉ ఉ ఇచ్చే ఉద్దేశం ఉంది. పొల్యూషన్ లేని కంపెనీలయితే ఇచ్చే ఉద్దేశ్యం ఉన్నది రైతులకు. హ్మ్. మరి అంటే ఇప్పుడు అంటే వీళ్ళు ముందుగానే మీకు చెప్పడం అయితే ఏమైనా జరిగిందా? అంటే భూములు ఇచ్చిన వాళ్ళకి ఇంత ఇస్తామని, లేకపోతే జాబులు ఇస్తామని ఏమైనా చెప్పడం అయితే జరిగిందా? అంటే అధికారికంగా ఏం జెప్పిర్రో మనకు దెలవదు గానీ, ఇట్లా ప్రజలు మాట్లాడుకుంటే ఇంటాం అంతే. హ్మ్. భూములు పోయినోళ్ళకి తెలుసది. హ్మ్. మా భూమి పోలేదు. హ్మ్. ఇట్లా రోడ్ పైన ఎవరైనా మాట్లాడుతుంటే ఇంటాం అంతే. హ్మ్. ఇట్లా గిట్లా అంటాను గానీ, హ్మ్. పోలేదు మేము దాని జోలికి పోలేదింకా. హ్మ్. మరి ఒకవేళ గవర్నమెంటు ఇంక ఇలాగే కొనసాగిస్తూ ఖచ్చితంగా మేము కట్టాలి అని వాళ్ళు డిసైడ్ చేసుకుంటే మరి ఇది ఎక్కడి దాకా ఎళ్ళొచ్చంటారు? అది ఎక్కడి దాకా ఎళ్ళేది తెలవదు. ఏం అంటే మనకేం ఎందుకంటే తెలుస్తది ఎందుకంటే వాళ్ళు ప్రజలు ఇలా ఉన్నారని చెప్పి ఆగిపోతే ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ లేదు ఇది ఖచ్చితంగా కట్టాలి అనుకుంటే మాత్రం మరి ప్రజలు ఎక్కడి దాకా ఎళ్ళొచ్చు? ప్రజల చేతుల్లో ఏముంటది గవర్నమెంట్ కట్టాలనుకున్నప్పుడు ప్రజలేం జేస్తారు? ఏ ఏం చేయలేరని మనం అంటానికి లేదు. నేను చూసాం కదా మనం. చూ ఏ ఇదే అల్లరైతది. 2 రోజులు ఇక్కడ అక్కడ చేస్తారు. హ్మ్. ఇన్ని డబ్బులిస్తారు, పంపిస్తారు. హ్మ్. అంతే ఇగ. అంటే మీరు అంటే ఆలోచన అనేది ఉంటుంది గదా! అంటే ఇలా చేస్తే మేము ఇలా చేస్తాం అంటే చాలామందయితే అంటున్నారు గదా! ఒకవేళ అలా మేము భూములు ఇయ్యాల్సొస్తే మా ప్రాణాలైనా ఇస్తాం గానీ భూమి ఇవ్వం అనయితే అంటున్నారు మరి. మరి దానికేమంటారు? ప్రాణాలంటే ప్రాణాలు తీసుకొనిస్తే కదా! తీసుకుపోయి ఏమన్నా మంచి ప్లేస్ గిన చూపిస్తారు, పెడతారు. హ్మ్. అట్లా. అంటే ప్రాణాలు ఇయడానికైనా రెడీ గానీ భూమి ఇవ్వరు. ఒకరొకరి అభిప్రాయం ఒకలాగా లేకుంటది కదా! హ్మ్. నాకిదే ఉన్నది. నేను ఈడనే ఉంటా. హ్మ్. ఇది లేకపోతే నాకు జీవితం లేదంటారు మీకు కదా! ఉందా ఇక్కడ మీరు తీసుకునే వాటిలో మీదుందా మాది భూమి? లేదు. మీకు లేదు. మాది లేదు. ఒకవేళ అంటే మీకు మామూలుగా భూముందా? ఉంది. మరి ఒకవేళ కంపెనీ వస్తే దానివల్ల ఎఫెక్ట్ అయ్యి మీ భూమికి గూడా, మీ పొలానికి గూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది గదా! ఉంటది. పొల్యూషన్ అయితే కంపల్సరీ హ్మ్. ఉంటది. అంటే మీకు ఒకవేళ ఇప్పుడు భూమి ఇచ్చేది, మీ పొలం ఇచ్చేది లేకపోయినా మీకైతే ఇవ్వటం అయితే ఇష్టం లేదు. లేదు.
నాకు కానీ కాదు, ఊళ్ళో చాలా మంది ఉన్నారు ఇట్లా చెప్పడానికి. కానీ ఇలాగే కొనసాగితే ఇలా అంటే ఇప్పుడైతే భయపడి పారిపోయారు, అంటే పారిపోయారు అనకూడదు, భయపడ్డారు పాపం, వెళ్ళారు. మరి ఎంతకాలం ఇలా? ఎంతకాలం అనేది ఎవరికి తెలియదు కదా. గవర్నమెంట్ చేతిలో పని ఇది, ప్రజల చేతిలో ఏమున్నది? గవర్నమెంట్ చేయాలనుకుంటే ఏ విధంగానో ఒక రూపకంగా వేస్తుంది, ప్రజల చేతిలో ఏమున్నది? ఫైనల్గా మీరైతే ఎలా జరిగితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఫార్మా కంపెనీ బదులు వేరే ఏమన్నా మంచివి డెవలప్మెంట్ అయ్యేటివి, ఇది పొల్యూషన్ లేనివి వేస్తే ప్రజలు గిన ఒప్పుకుంటారు.